హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కూటమి సర్కార్కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విజయవాడ 4వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో సిఐడి సమర్పించిన ఛార్జ్షీట్లో దిమ్మ తిరిగే వాస్తవాలు వీళ్ళకి వచ్చాయి. ముంబై నటి కాదంబరి జత్వానీ అతిపెద్ద బ్లాక్మెయిలర్ అని నాయకుడు కుక్కల విద్యాసాగరరావు బాధ్యుడని తేల్చి చెప్పింది. దీంతో ఇంతకాలం కాదంబరి జత్వానీని అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నాయకులు అనుకూల మీడియా వ్యవహరించిన తీరుపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగరరావు, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్ అధికారి కాంతిరాణ, పోలీసు అధికారులు కె హనుమంతరావు, ముత్యాల సత్యనారాయణ, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని వీళ్ళందరినీ అప్పట్లో సస్పెన్షన్ చేశారు. పోస్టింగ్లు ఇవ్వకపోగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏకంగా జైలుకు కూడా పంపారు. అలాగే కుక్కల విద్యాసాగరరావుకు ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆయన కూడా జైలుకు పంపారు. చివరికి దొంగ ఎవరో ఈ సిఐడి తేల్చింది. ఈ విషయంలో నిష్పక్షపాతంగా సిఐడి విచారణ జరపటం, తమ నివేదికతో కూటమి ప్రభుత్వానికి తీవ్రమైన చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా అవన్నీ పట్టించుకోకుండా వాస్తవాల్ని బయటపెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం కక్షాదింపునకు ముఖ్యంగా 3 ఐపీఎస్ అధికారులను బదనాం చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో వేల కేసులు పెండింగ్లో ఉండగా అబద్ధపు కేసు కోసం సిఐడి తమ సమయాన్ని వృధా చేసింది. ఎందుకు? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహారాష్ట్రకు టీవీని పంపించి జత్వానీ ఇక్కడ తీసుకొచ్చి అరెస్టులు చేసి విచారణ జరిపి అప్పట్లో హోంమంత్రి అనిత గారు కూడా జత్వానీని పక్కన కూర్చోబెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత జత్వానీ గారికి అనేక దేవాలయాల్లో ప్రోటోకాల్ దర్శనాలు, వివిఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనాలు కూడా చేయించారు. ఆమెను వేధించారు, ఆమెని అడ్డం పెట్టుకొని అనేక పనులు చేశారని చెప్పి వైసీపీ మీద ఎక్కడలేని ఆరోపణలను చేసింది కూటమి ప్రభుత్వం, దాంతోపాటు కొన్ని అనుకున్న ఛానల్స్ కూడా. మరి ఇప్పుడు సిఐడి వేసిన ఈ ఛార్జ్షీట్లో జత్వానీ బాధితురాలు కాదు, ఆమె ఒక బ్లాక్మెయిలర్ అనే విధంగా అందులో ఛార్జ్షీట్లో వాస్తవంగా తెలుస్తుంది. మరి ఇప్పటివరకు సస్పెన్షన్ చేసిన అధికారుల పరిస్థితి ఏంటి? ఆ కేసు విచారణకి కోట్ల ఖర్చు వృధా అయింది, దాని పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా, ఎన్నో కేసులు ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు, మేము వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ సుగాలి ప్రీతి కేసు అని చెప్పారు. ఆ కేసు విచారణ చేయడానికి ఆ కేసు కోసం సరైన మ్యాన్ పవర్ ఉండదు. మరి ఈ కేసులో మాత్రం మ్యాన్ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందనేది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. ఈ అంశాన్ని నేటిపైన ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది రాజారాం గారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ నమస్కారం అండి. స్వతంత్ర టీవీకి, ప్రేక్షకులకి మరియు మిత్రులకి, మిత్రులకి కూడా గుడ్ ఈవినింగ్ సార్. అయితే ప్రధానంగా ఈరోజు సిఐడి సమర్పించిన ఛార్జ్షీట్లో ఏ అంశాలు ఉన్నాయి? గతంలో ఎవరినైతే అరెస్టులు చేశారో, సస్పెన్షన్లు చేశారో వాళ్ళు రివోక్ చేసే అవకాశం ఉంటుందా? మరి ఇప్పుడు అంటే వాళ్ళందరిపైన కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు పెట్టినందుకు ఎవరైతే అంతకుముందు దీనికి బాధ్యత వహించారో, ఈ కేసు దర్యాప్తు చేశారో వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? మామూలుగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. చెప్పండి సార్. ఏం లేదు, ఇక్కడ మీరు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఏదైనా అలిగేషన్ ఒక లేడీ చేసినప్పుడు ఆమె నిజం చెప్తుందనే ఉద్దేశంతోనే ప్రాసిక్యూషన్ వారు ప్రొసీడ్ అవుతారు. తర్వాత ఏంటంటే అఫీషియల్స్ ఎవరెవరు ఉన్నారో దానికి ఇన్వాల్వ్మెంట్ అనేది వాళ్ళు సస్పెండ్ చేయడమో లేకపోతే డిస్మిస్ చేయడమో ఏదో డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మీరు ఇప్పుడు చెప్పిన కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా దాన్ని ఇంటర్ఫియర్ అయ్యి సిబిసిఐడికి అప్పచెప్తే సిబిసిఐడి వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసి ఆమెదే తప్పు, అఫీషియల్స్ ది కాదు అన్నప్పుడు ఏంటవుతుందంటే, ఇది అఫీషియల్స్ ఏం చేస్తారు యూజువల్ గా, దే ఫైల్ రివ్యూ పిటిషన్ సేయింగ్ దట్ దిస్ ఈస్ హ్యాపెండ్, దేర్ఫోర్ మాకు ఇటువంటి అన్యాయం జరిగింది, నిజానికి మీరు మాది తప్పు కాదు కాబట్టి వెనక్కి తీసుకోవాలనే అవకాశం కూడా అఫీషియల్స్కి ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ అ ప్రొసీజర్ ఫర్ ది అఫీషియల్స్. అయితే ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే, ఈమె తప్పు చెప్పినప్పుడు ఈమెని శిక్ష అర్హురాలు అన్నది విషయంలోని ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎప్పుడైనా సరే అక్యూజ్డ్ అంటే ఎవరైతే నింద ఆరోపణలు చేశారో వాళ్ళు డీమ్డ్ టు బి ఇన్నోసెంట్ అన్నది ఇది లా ప్రకారము అది సర్వసాధారణ విషయం. అయితే ఆమె నిజమా కాదా అన్నది లేటర్ పార్ట్ లో తెలుసు. కానీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఒక ఫైనల్ రిపోర్ట్ అయితే పోలీస్ వారు సబ్మిట్ చేశారో దాన్ని ఆధారంగా చేసుకుని పోలీస్ అఫీషియల్స్ కి ఎవరైతే సస్పెండ్ అయ్యారో అఫీషియల్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేదా అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ, దే హ్యావ్ రైట్ టు ఫైల్ అన్ అప్లికేషన్ సేయింగ్ దట్ ఇట్లా జరిగింది కాబట్టి మాకు ఈ అన్యాయాన్ని మీరు దయచేసి
పరిగణలో తీసుకొని మమ్మల్ని రీఇన్స్టేట్ చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ చేయనప్పుడు కోర్టు ఆటోమేటిక్గా ఇంటర్ఫియర్ అవుతుంది. ఇది ప్రొసీజర్. ఇక 211 సెక్షన్ 211 ఎర్లియర్ మనకు ఉన్నది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక పర్టికులర్ ఆఫీసర్స్ మీద ఒక ఎలిగేషన్స్ పెట్టిందో దాని ప్రకారం ఏంటంటే షీఈ్ రెస్పాన్సిబుల్ 7 years మినిమం పనిష్మెంట్ ఉంటుంది. ఎర్లీ 340 ఉండే 379 బిఎన్ఎస్ యాక్ట్ వచ్చి బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 7 years మినిమం జైలు శిక్ష అవుతుంది. సో ఇది సీరియస్ విషయమే ఆమె చేసినది. కాబట్టి ఇది నిజంగా ఆమె చేసిన తప్పు ఫ్యాక్ట్ అన్నది కోర్టులో కానీ నిజాలు తేలితే షీఈ్ లయబుల్ టు బి ప్రాసిక్యూటెడ్ ఫర్ మిస్లీడింగ్ ది కోర్ట్, మిస్లీడింగ్ ది పబ్లిక్ అథారిటీస్. ఓకే సార్. అయితే అంటే ఇక్కడ ఇంకొక ప్రధానమైన ఆరోపణ అంటే ఈరోజు సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. గతంలో కూడా ఒక ఛార్జ్షీట్ దాఖలైంది. అంటే ఎవరైతే కుక్కల విద్యాసాగర్ రావు ఉన్నారో ఆయనే బాధ్యుడు అంటూ కూడా ఒక ఛార్జ్షీట్ దాఖలైంది. అప్పటికి ఇప్పటికి కేసు ఏమన్నా మారుతుందా? అంటే అప్పుడేమో ఛార్జ్షీట్ పెట్టారో ఐడియా ఉందా సార్ మీకు? ఇది మీకు ఈ విషయం నేను యూజువల్ గా మీకు చెప్పాల్సింది పెద్ద ఇది కాదు. ఎందుకంటే ఛార్జ్షీట్ ఫస్ట్ టైం అంటే ప్రైమా ఫేసియల్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఎలిగేషన్స్ టార్గెట్ ఎవరిని చేస్తున్నారు అన్నది వాళ్ళ మీద తీసుకుంటాం. ఇది మీకు 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి వేధింపు చర్యలు కావచ్చు, ఎందుకంటే అపోనెంట్ పార్టీస్ కి. లేదు అని అంటే ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ అన్నది ఆమె చెప్పిన ఆధారాల మీద దాన్ని ముందుకి తీసుకోవచ్చు. తర్వాత సబ్సిక్వెంట్లీ మీరు ఇప్పుడు ఎప్పుడైతే సిబిసిఐడి పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ చేసి ఈ ఎంక్వైరీలో ఈమెదే తప్పు కాబట్టి షీఈ్ లయబుల్ టు బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పి ఆమెను వేసినారు అంటే ఛార్జ్ షీట్ ఒకసారి ఫైల్ చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడం ఉంటుంది. బట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి దిస్ హెస్ బికమ్ ఫైనల్ ఛార్జ్ షీట్ కాబట్టి డెఫినెట్ గా పోలీస్ అధికారులకి అవకాశం ఉంది. దే కెన్ ప్రొసీడ్ ఫర్ రీఇన్స్టేట్మెంట్. పోలీస్ ఆఫీసర్స్ అఫీషియల్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారు. రైట్ సార్, రైట్. సో జనసేన నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు, తర్వాత టీడీపీ రాష్ట్ర నాయకులు కిషోర్ కొర్రపాటి గారు కూడా ఉన్నారు ఈ అంశంలో. ఈ అంశం గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది రాష్ట్ర ప్రజలకి ఒక డౌట్ నెలకొని ఉంది. గతంలో అనేక కేసులు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి, వాటిపైన కూటమి ప్రభుత్వం కొంత తాత్సారం చేసింది. కానీ ఈ కేసులో ఏం జరిగింది? కుక్కల విద్యాసాగర్ రావు బాధితుడా, లేకపోతే అతనే ఆమెని ఇబ్బంది పెట్టాడు? ఎందుకంటే 2022లో కేసు నమోదైంది. అప్పుడు ముంబై నుంచి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేసిన విధానం కానీ అరెస్ట్ చేసిన పద్ధతి అంతా తప్పు. పైగా కుక్కల వెంకటేశ్వరరావు ఆమెనే బెదిరించాడు రివర్స్లో అని చెప్పి కేసు పెట్టారు. చాలామంది ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. కొన్ని కోట్లు కూడా ఖర్చు అయ్యింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నిజంగా సిఐడిని ఈ విషయంలో మనం మెచ్చుకొని తీరాలి. చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు నిజంగానే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత బాధితుడు ఎవరైతే కుక్కలు చెప్తున్నారో విద్యాసాగర్ ఆయన కూడా కొంత దీనికి గురయ్యారు అయినట్టుగా ఆ సిఐడి సమర్పించిన ఛార్జ్షీట్లో ఉంది. సో మరి ఇప్పుడు ఏం చెప్తారు కూటమి నాయకులు? కేసు ఎలా మలుపు తిరుగుతుంది? ఈ అంశాలన్నీ కూడా అంశం గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కిషోర్ కొర్రపాటి గారు ఉన్నారు. కిషోర్ కొర్రపాటి గారు నమస్తే అండి. నమస్తే. సో ముందుగా అంటే ఈ కేసులో మొదటగా మీరు దీన్ని అంటే ఆమె పెట్టిన కేసుని ఒక ఫేక్ కేసుగా టీడీపీ నాయకులు అందరూ చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన సిఐడి వేసిన ఛార్జ్షీట్ పైన మీ పార్టీ, మీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది దీని మీద స్పందించాల్సిన అవసరం మాకు ఎక్కడా లేదు. కూటమికి అంతకంటే అవసరం లేదు. అంతకంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే ఇలాంటి వందల వేల కేసులు అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఎన్ని అక్రమాల కేసులు ఉన్నాయి వాటి మీద కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని వాటిలో ఫేవర్గా వస్తాయి, కొన్ని వాటిలో అన్ఫేవర్గా వస్తాయి. అన్ని కామన్. అది దాని గురించి మనం ఏదో మీరు ఇంతకుముందు కూడా అన్నారు, నాకు అదే ఆశ్చర్యం వేసింది. టీడీపీకి షాక్ అంటే మాకెందుకు షాక్ పడాలండి? ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి ఇప్పుడు నిప్పులేందుకు పొగలేదు, ఆ అమ్మాయిని వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలు చూపించి ఆమె బ్లాక్మెయిల్ చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజున సిఐడి వాళ్ళు ఛార్జ్షీట్ వేశారు. దాని తర్వాత ఆ అమ్మాయి ఇచ్చే కౌంటర్ ఏంటి, దాని తర్వాత ఏంటది ఇంకా ఉన్నాయి. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎన్ని అక్రమ కేసులు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. దానివల్ల ఇప్పుడు ఈ రోజున దగ్గర 3 కేసులు కూడా అక్కడ కొట్టేసిన పరిస్థితి వస్తుంది. డిస్క్వాలిఫైడ్ అయిన కేసులు వస్తున్నాం. దానివల్ల వైసీపీ షాక్ అయిందంటారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ అయిందంటారా? జగన్ గారు షాక్ అయ్యారు దాని మీద. అందుకని ఇక్కడ ఎక్కడ కూడా మాకు తెలుగుదేశం పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా దీన్ని ఏదో పరిశీలించి భూతద్దాలో పెట్టాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు. అంతకంటే కూడా ఇంకా ఇంపార్టెంట్ కేసులు కొన్ని వందలు ఉన్నాయి. దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అమరావతిని తొందరగా సాల్వ్ చేయాలి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ టైంలో జరిగిన అక్రమాలను కూడా ఏ విధంగా ఎదుర్కొంటుంది, ఏ విధంగా సాల్వ్ చేస్తుంది, ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, వాటి మీద ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందండి. మాకు ఈ కేసు జత్వాని కేసు అయితేనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇందాక లాయర్ సాబ్ చెప్పినట్టుగానే ఎవరైనా ఒక ఆడపిల్ల కనుక వచ్చి
అక్కడ కనుక గవర్నమెంట్ని కనుక కోరితే కనుక ఇలాంటి ఇష్యూస్ జరిగినాయి ఖచ్చితంగా ఆ కేసు కనుక పరిగణలోకి తీసుకుంటారు. అంతేగాని ఇక్కడ ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసు పెట్టాల. అదో మీరు అర్థం చేసుకోవాలి. కేసు పెట్టింది జత్వానేమో కూడా తెలుగుదేశంలో ఎక్కడ కూడా ఒక మెంబరు కాదు, ఆమె ఎక్కడ కూడా మా పార్టీ యొక్క ఏదైనా అధిష్టానం ఉన్న పర్సన్ కాదు. కాకపోతే ఒక ఆడపిల్ల వచ్చి కేసు పెట్టింది కాబట్టి నిజంగా దాని మీద పూర్వపరాలు పరిశీలించారు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నా సిఐడి వాళ్ళు అంత నిర్భయంగా ఛార్జ్ షీట్ పెట్టారంటే ఎప్పుడు కూడా కూటమి అనేది నిజంగా సత్యం వెనక ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలిసే రోజు అనేది వచ్చింది ఇక్కడ. రైట్ అండి, రైట్. మట్టి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర నాయకులు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు కూటమి నాయకులు చెప్తున్నారు ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని మేము తీసుకొని విచారణ చేశాము, సరే అది ఫేక్ దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. అది ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు గతంలో అది పదే చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నా మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు పైన తర్వాత మాట్లాడదా గానీ ముందు ఒక నిమిషం సాయి గారు, ముందు మీరు కూటమికి దెబ్బ అనే విషయాన్ని విత్డ్రా చేసుకోండి. మినిమం నేను చెప్పేది వింటారా? చెప్పండి. నేను చెప్పిన తర్వాత విత్డ్రా చేసుకుంటారా? చెప్పండి. అంతే కదా, చెప్పండి, మీరు చెప్పండి. ఇవాళ జత్మాలాని కేసులో, కాదంబరి జత్వానీ కేసులో కుక్కల చంద్రశేఖర్ కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి రిపోర్టు 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన రిపోర్టు. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఆ కాదంబరి జత్వానీ మీద షీఈస్ ఆఫ్ బ్లాక్ మెయిలర్ అని ఛార్జ్ షీట్ పడేశారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ ఆ క్రైమ్ నెంబర్ను ఆధారంగా చేసుకుని అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేసి చట్ట విరుద్ధంగా నేరస్తులైనంత మాత్రాన చట్ట విరుద్ధంగా బాధ్యత గల పోలీసు అధికారులు వెళ్తే ఏ చట్టం చూస్తూ కూర్చోదు. దాని మీద ఆవిడికి జరిగినటువంటి అన్యాయం మీద ఆవిడ 2024 సెప్టెంబర్లో ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను క్రైమ్ నెంబర్గా రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ పడేశారు. ఫేక్ కేసు ఏంటి? ఏది ఫేక్ కేసు సార్? ఇంకోటి చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ఉండటం మూలంగానే నీతికి నిజాయితీకి పోలీసు మీద ఇంటర్ఫీరెన్స్ లేకుండా నీతి నిజాయితీలుగా ఇన్వెస్టిగేషన్ జరగబట్టి బ్లాక్ మెయిల్ అయినటువంటి కాదంబరి జత్మానీ మీద కేసు పడేశారు. అదేవిధంగా ఏదైతే పర్మిషన్ లేకుండా చట్ట విరుద్ధంగా చట్టానికి మీకు నేరం అంటే ఏంటి తెలుసా? ఏ థింగ్ విచ్ ఆట్ టు హ్యావ్ బి డన్. ఒక విషయాన్ని చేయాల్సిన పని చేయకపోయినా నేరమే, చేయకూడని పని చేసినా నేరమే. ఇవాళ చేయకూడని పని అధికారులు చేశారు కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు శిక్ష అనుభవించారు. అది ఫేక్ ఏంది? అది ఫేక్ ఎలా అవుతుంది? స్టిల్ ది చార్జ్ షీట్ ఈస్ టేకెన్ ఆన్ ఫైల్ బై ది మ్యాజిస్ట్రేట్. మీకు తెలుసో లేదో అది తెలుసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఏ కేసులో ఆ కేసు జరుగుద్ది. ఇప్పుడు మన గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ ఉంది. సాయి కృష్ణ నేరస్తుడు, లాకప్ డెత్ మీరు సమర్థిస్తారా? సమర్థిస్తారా? భారతదేశంలో రూల్ ఆఫ్ లా లేదా? రూల్ ఆఫ్ లా ఉండమంటే, రూల్ ఆఫ్ లా మెయింటైన్ కాకపోమంటే గతంలో జగన్ ప్రభుత్వం అధపాతాళానికి వెళ్ళినటువంటి విషయం. సుప్రీంకోర్టు అనేక సార్లు ఎక్కడైతే రూల్ ఆఫ్ లా ఫెయిల్ అయిందో అక్కడ ప్రజలు ఒక లోపల ఉన్నటువంటి ఒక శక్తిని, ఏదైతే మన యొక్క గ్యాస్ సిలిండర్ ఏ విధంగా అయితే తీస్తే ఎలా పైకి వస్తుందో అలా ప్రజాభిప్రాయం తన్నుకొచ్చి 150 నుంచి 11 సీట్లు మిగిల్చింది. అలాంటి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వం మీద కూటమికి ఏదో డామిట్ కథ అడ్డం జరిగింది. ఎక్కడ అడ్డం జరిగింది? ఇప్పుడు నేను చెప్పింది వింటారా? మీరు చెప్పింది అయిపోయింది కదా, వింటారా? వినండి. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు మేము చెప్పింది ఫేక్ కేసు అని చెప్పింది ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహారాష్ట్ర ఒక బృందం వెళ్ళి అక్కడంతా పరిశోధన చేసి ఈమె ఏదైతే మీరు కుక్కల విద్యాసాగరే ఒక బ్లాక్ మెయిల్ అని చెప్పి మీరు కేసు ఫైల్ చేశారో, ఈ రోజు సిఐడి ఛార్జ్ షీట్ లో వేసింది ఏంటి? కుక్కల విద్యాసాగర్ రావు బాధితుడు. వినండి, నేను చెప్పేది వినండి. మీరు ఒకసారి మీరు చెప్పినప్పుడు నేను విన్నా కదా. వినండి.
మీరు చెప్పండి. ఓకే, కుక్కల విద్యాసాగర్ రావు అనే వ్యక్తి బాధితుడు నిజంగానే జత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది అని వాళ్ళు వేస్తారు. అప్పుడు మీరు పెట్టింది ఫేక్ కేసు దాకా ఏమవుతుంది? దట్ ఈస్ అది సెపరేట్ కేసు. అది సెపరేట్ కేసు అండి. Yes, కానీ ఇక్కడ నడిచింది separate అదే case. కదా, ఇక్కడ మొదలైన దాని మీదే ఎక్కడ? కదా, ఎక్కడ అసలు నడిచింది? కేసు మొదలైన దాని మీదే కదా. అప్పుడు ఫేక్ కేసు అవ్వచ్చు. అవుతుంది, కుటుంబ ప్రభుత్వం అవ్వచ్చు అండి. పెట్టింది. అది అది ఎలా అవుతుందండి? కాదు, అది వేరే ఇది వేరే అవుతుంది. రెండు ఇప్పుడు తెలుసుకుని కాదండి, అయ్యా, సాయి మీరు గారు, వినండి ఒకసారి సాయి గారు, సార్, మీరు సాయి గారు, వింటలేదు సార్, తెలుసుకుని మాట్లాడండి. మీరు సాయి గారు, వింటలా? తెలుసుకుని మాట్లాడండి. మీరు వింటానండి. మీ కాన్సెప్టే తప్పు. మీరు మీ అలా concept అంటారు, తప్పు అలా అండి. ఎలా అంటారు, మీరు అలా ఎలా అంటారు, మీరు అలా ఎలా 100% అంటారు? అండి. లేదు, లేదు, మీ లేదు, మాట రెండు ఒకటే. చెప్పండి. ఒక్క నిమిషం సరే, ఒక్క నిమిషం కృష్ణాంజలి లేదు గారు, సార్. రైట్, లేదు ఒక్క సార్. నిమిషం. కృష్ణాంజలి గారు ఉన్నారు, అనలిస్ట్ కృష్ణాంజలి గారు. Yes. కృష్ణాంజలి గారు మీరు చెప్పండి సార్. కృష్ణాంజలి ఆ గారు నేరం వేరు, ఇప్పుడు అంటే ఈ నేరం కృష్ణాంజలి వేరు. గారు ఇప్పుడు ఈ కేసు ఆ కేసు ఒకటి కాదా, మొత్తం వేరే అంటారా అసలు? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. సార్ మొత్తము ముంబై నటి కేంద్రంగా 3 కేసులు నమోదైనాయండి. ఈ 3 కేసులు ఏంటి అని అంటే, ఒకటి కుక్కల విద్యాసాగర్ని ఎవడ చీట్ చేశారు, బెదిరించారు, డబ్బులు వసూలు చేశారు. అదేవిధంగా కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా సృష్టించారు. దాని ద్వారాగా దాన్ని అమ్మాలని ప్రయత్నం చేశారు, చీటింగ్ చేశారు అనేటువంటిది కుక్కల విద్యాసాగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసు, ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి కేసు. ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు ఛార్జ్ షీటు ఇప్పటి ప్రభుత్వము, ఇప్పుడు సిఐడి దీన్ని విచారించింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసు నమోదైనప్పటికీ కూడా కేసు అనేది ఒక ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాని విచారణ జరుపుతారు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు, దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తు జరిపి తేల్చినటువంటి అంశం ఏంటి అని అంటే, ఈవిడ ముంబై నటి కుక్కల విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేశారు. ఆ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి 1,32,00,000 రూపాయలు అతని దగ్గర నుంచి తీసుకున్నారు అనేటువంటిది. అది కూడా ఆవిడ అతన్ని ట్రాప్ చేసి అతన్ని అన్ని రకాలుగా నేను మీకు సహకరిస్తాను, నేను దేనికైనా సిద్ధం అనేటువంటి విధంగా ఒప్పించి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నది అని సిఐడి తన విచారణ తర్వాత ఛార్జ్ షీట్ లో పేర్కొనటం అనేటువంటిది జరిగింది. ఆవిడ మీద ఉన్న ఇంకా ఆరోపణలు ఏంటి? ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు, ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారము, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అతన్ని బెదిరించారు, ఇలాంటివన్నీ చెప్పారు. అవి ఇంతవరకు అయితే ఈ కేసులో తేలలేదు. ఫోర్జరీ డాక్యుమెంట్లు కానీ ఇంకోటి కానీ తేలలేదు, దానికి సంబంధించిన ఆధారాలు లేవు. అదే విధంగా ఈవిడితో పాటుగా వాళ్ళ తల్లి, తండ్రి, వాళ్ళ సోదరుడు, వాళ్ళ పాత్ర కూడా ఉంది ఈవిడ బ్లాక్మెయిల్ చేసేటువంటి విషయంలో అనేటువంటి అంశంలో కూడా వాళ్ళ పాత్ర లేదు అని సిఐడి తేల్చింది. ఈవిడ మాత్రమే ఇలాగ బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటి అంశం తేల్చింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఇక రెండో కేసు ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూన్ తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ఫిర్యాదు చేసింది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, నన్ను అక్రమంగా నిర్బంధించారు, నెల రోజుల పాటు ప్రైవేట్ ప్లేస్ లో నన్ను విచారించారు, కనీసం నా ల్యాప్టాప్, ఫోన్లు ఇవన్నీ తీసుకున్నారు, నన్ను తీవ్రంగా వేధింపులకు గురి చేశారు, ఫలానా ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అనేటువంటి దాని మీద ఆవిడ ఒక ఫిర్యాదు చేశారు. ఆవిడ ఫిర్యాదు చేసిన దాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాని మీద ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఎవరు ఉన్నారో రాజశేఖర్ బాబు నేతృత్వంలో ఈ కేసు నమోదు చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును కూడా ప్రారంభించారు. దాంట్లో ప్రాథమికంగా సమాచారం తేలినటువంటి అంశం ఏంటి అని అంటే, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి కాంతిరాన్ టాటా, అదే విధంగా అక్కడ ముంబైకి వెళ్లి ఈవిడ్ని తీసుకురావటానికి వెళ్ళినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్ని, అదే విధంగా ఏసీపీ హనుమంతరావు, ఇంకొక సిఐ, ఈ 5గురు ఈవిడ్ని అక్రమంగా నిర్బంధించారు. ఆవిడేమైనా కేసు నమోదు కాక తలికే ముంబైకి వెళ్లి ఆవిడ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది ఆరోపణ. అందుకని వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు ఇవన్నీ తేలిన తర్వాత, ఆ సమాచారం వచ్చిన తర్వాత, కేసు నమోదైన తర్వాత దీంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ల పాత్ర ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన్ టాటా, అదే విధంగా విశాల్ గున్ని, హనుమంతరావు, సిఐకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళ పాత్ర ఉందనేటువంటి దాని మీద వీళ్ళని సస్పెండ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఈ కేసు దర్యాప్తు జరిగేటువంటి క్రమంలో విశాల్ గున్ని, కాంతిరాన్ టాటా హైకోర్టుకు వెళ్ళారు. ఈ కేసుని క్వాష్ చేయండి, ఈ కేసును కొట్టివేయండి, మా మీద అక్రమంగా పెట్టారు అనేటువంటి దాని మీద హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చెప్పింది అంటే,
ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మళ్ళీ మేము చెప్పేంత వరకు ఎలాంటి విచారణలు జరపొద్దు అనేటువంటి దాని మీద హైకోర్టు ఈ కేసు విచారణని నిలుపుదల చేసింది. నిలుపుదల చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు వాయిదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తే తప్ప జట్మాలాని ఎవరైతే ఈ ముంబై నటి ఉందో ఆ ముంబై నటిని అక్రమ నిర్బంధానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగేదానికి అవకాశం లేదు. దాంట్లో ఏ విధమైనటువంటి దర్యాప్తు జరగటం లేదు, ఛార్జ్ షీట్ కూడా వేయటం లేదు. మరి అలాంటప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్లను ఆ కేసు బేస్ గా సస్పెండ్ చేశారు కదా, మరి ఆ కేసు దర్యాప్తు జరిగేంత వరకు మరి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో ఆ కేసు తేలేదు, ఎప్పుడో నిందితులు వ్యవహారం ఏందో తేలాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి. కాబట్టి ఆ ఐపీఎస్ ఆఫీసర్ల సస్పెన్షన్ అనేటువంటిది ఎత్తివేయటం అనేటువంటిది ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఇది ఇక్కడ ఒక అంశాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఇదేదో ముంబై నటికి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసుల వ్యవహార శైలి, వాళ్ళ యొక్క తప్పు వ్యవహారాలు ఇవన్నీ ఉంటే వాళ్ళు కింది స్థాయి పోలీసుల మీద చర్యలు తీసుకునేవాళ్ళు. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన్ టాటా, విశాల్ గున్ని ఐపీఎస్ ఆఫీసర్ల మీద చర్యలకు వెళ్ళారు అంటే కూటమి ప్రభుత్వం అర్థం ఏంటి అని అంటే, ఎట్లాగైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు ఏబి వెంకటేశ్వరరావు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయటం, వేధింపులు గురి చేయటం ఏంటి, ఇది పొలిటికల్ మోటో, వీళ్ళు తెలుగుదేశానికి సపోర్ట్ చేసేవాళ్ళు అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన్ టాటా, విశాల్ గున్ని ఇలాంటి వాళ్ళందరూ, లేకపోతే సునీల్ కుమారు ఇలాంటి వాళ్ళందరినీ వీళ్ళు సస్పెండ్ చేశారు. దీనికి ఒక సాకు అంతే తప్ప, సాకు తప్ప ఇంకోటి కాదు. అంటే ఇది పొలిటికల్ మోటో. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎవరైతే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకి నచ్చనటువంటి వాళ్ళ మీద ఈ విధమైనటువంటి ఏదో ఒక కేసులు చూపించి దాని మీద ఇలాంటి సస్పెన్షన్లు చేయటం అనేటువంటి ఒక వాతావరణం కొనసాగుతుంది. ఇది మంచిది కాదు ప్రభుత్వాల వైపు నుంచి నా సూచన. ఒకటి స్పష్టత ఇస్తాను నేను ముగించే ముందు. 3వ కేసు, ఈ 2 కేసులు చెప్పాను కదా, 3వ కేసు ఏంటి అంటే ముంబై నటి ఆవిడ సజ్జన్ జిందాల్ మీద ముంబైలో పెట్టారు కేసు, నన్ను రేప్ చేశారు అని. ఆవిడ ప్రైవేట్ కేసు పెట్టారు. ఆ కేసు నేపథ్యంలోనే ఆ కేసు విచారణకు హాజరు కాకుండా ఈవిడ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, అదే విధంగా ఫోను, ఇలాంటి వాటికి సమాచారం అంతా అక్కడ పోలీసులకు అందించకుండా ఉంచడం కోసమే, సజ్జన్ జిందాల్కు సహకరించడం కోసం వైసీపీ ప్రభుత్వము ఈ విధంగా ఆవిడని అక్రమంగా నిర్బంధం చేసి అవన్నీ తీసుకున్నారు అనేటువంటిది ఆవిడ ఆరోపణ. అయితే ఇక్కడ తేలినటువంటి ఛార్జ్ షీట్ చేసినటువంటి అంశం ఏంటి అని అంటే, ఆవిడ కుక్కల విద్యాసాగర్ ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ మాత్రమే వచ్చింది ఈ ఛార్జ్ షీట్ కేసు యొక్క ఉద్దేశం. అందుకని ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి తేలింది ఏమని, సిఐడి ఛార్జ్ షీట్ లో తేలింది ఏమని తేలింది, ఈమె నిజంగానే ఆయన బెదిరించింది, ఆయన్నే బ్లాక్మెయిల్ చేసిందని తేలినప్పుడు ఈ ఐపీఎస్ అధికారులపై పెట్టిన సస్పెన్షన్లు ఇవన్నీ కూడా మరి చెల్లనట్టే కదా అప్పుడు. ఫైనల్ గా నేను చెప్తాను, 2 వేరు కేసులు పెట్టుకోండి, 2 వేరు కేసులు. ఆ కేసులో ఆవిడ బ్లాక్ మెయిల్ చేశారు కాబట్టి వేశారు, ఆవిడ నేరారోపణలు ఉన్నాయి. కానీ ఆవిడ అక్రమంగా నిర్బంధించారు అనేటువంటి కేసు ఇప్పటికీ కూడా ఉంది. ఆ అక్రమ నిర్బంధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అది దర్యాప్తు జరిగిన తర్వాత తేలాల్సిన. చెప్పండి సార్, వెంకటేశ్వరరావు గారు చెప్పండి. ఒకటి మాత్రం అండి, 2 కేసులు 3 కేసులు కూడా ఉన్నాయి. ఏ నేరానికి ఆ ఛార్జ్ షీట్, ఏ నేరానికి ఆ ఛార్జ్ షీట్. అంటే ఇప్పుడు కృష్ణాంజలి గారు దాని మీద ఛార్జ్ షీట్ వేయలేదని చెప్పారు, కానీ ఇవాళ ప్రింట్ మీడియాలో ఆంధ్రజ్యోతిలో ఏదైతే కాదంబరి జత్మాలాని హై హ్యాండెడ్ గా క్రైమ్ రిజిస్టర్ చేయకముందే వీళ్ళంతా ముంబై పోయి అరెస్ట్ చేసుకొచ్చి 1 మంత్ డీటైన్ చేసి, అక్కడ కొండపల్లి అడవులో డీటైన్ చేసి, ప్రైవేట్ గస్తుల్లో డీటైన్ చేసిన దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేశారని ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో వచ్చింది. చెప్తా ఒక నిమిషం, ప్రింట్ మీడియాలో వచ్చిందనే చెబుతాను నేను వేశారని నేను అంటలా. అట్లాగేంటంటే ఒకటేంటంటే ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఏ కేసు ఆ కేసు, ఏ నేరానికి సంబంధించి ఎవరూ అతిథులుగా చట్టానికి. ఎవరైనా కాదంబరి జత్మాలైన శిక్ష అనుభవించాల్సిందే, ఆవిడని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి వీళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. నేరం చేస్తే, నేరం చేయకపోతే కోర్టులు తెస్తాయి. అంతేగాని ఆ కేసు జత్మాలిని మీదకే ఛార్జ్ షీట్ వేసినంత మాత్రాన ఇదేదో వైప్ అవుట్ అయింది అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. అది నేను చెప్పేది. ఒక నిమిషం, మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బట్ల రామారావు గారు. రామారావు గారు నమస్తే అండి.
రామారావు గారు చెప్పండి, అంటే ఇప్పుడు ఇవాళ సిఐడి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఒక వ్యక్తికి మెయిల్ చేసే కోసమే ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారనేది ప్రధాన ఆరోపణ, మీరు చేస్తున్న ఆరోపణ. ఏమంటారు ఇప్పుడు ఈ సిఐడి చేసిన ఛార్జ్ షీట్ పైన? వీళ్ళు ఇప్పుడు ఒకటండి సాయి గారు, ఈ ప్రభుత్వం నియమించినటువంటి సిఐడిని తేల్చింది. కాదంబరి జత్వాని ఖచ్చితంగా ఏదైతే కుక్కల విద్యాసాగర్ గారిని బలవంత పెట్టి మోసం చేసి చీట్ చేసి ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తో చేసినటువంటి విధానాన్ని బయటపెట్టింది. ఆవిడ గతంలో ఏంటంటే కుక్కల విద్యాసాగర్ గారు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద ఈ కాదంబరి జత్వాని గారిని గురించి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం, పోలీసుల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాస్తవాలు తెలిసినాయి. ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ యొక్క అకృత్యాలు, అట్లాగే అసాసినేషన్, అట్లాగే వాళ్ళ యొక్క పోలీసులు కేసు పెట్టి కోర్టు చేస్తే చంద్రబాబు నాయుడు మాకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ జరుగుతుంది? పోలీస్ కేసు ఏంటి, కోర్టు కేసు ఏంటి, జత్వాని ఎవరు, చంద్రబాబు నాయుడు కృత్యాలు ఏంటి? జల్లే బురదైనా సరే కనీసం అర్థమయ్యేటట్టు ఉండాలి. విధానాలన్నీ బయటపడ్డాయి కదండి. నిజాయితీగా ఉండబట్టి దాదాపు 1,32,00,000 రూపాయలు ఆవిడ. రామారావు గారు మీ వాయిస్ కొంచెం వినపడట్లేదు. రామారావు గారు మీ వాయిస్ వినపడట్లేదు సార్. రేపు వైసీపీలో జలుబు చేసినా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కారణం మీరు. అది కాదండి, కూటమి ప్రభుత్వమే కదా వాళ్ళు విద్యాసాగర్ కంప్లైంట్ లో నిజం ఉందని ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏమన్నా మసిపూసి మారేడుకాయ చేయలేదుగా కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఒక్క నిమిషం, వైసీపీలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి జైలు పెట్టారు మీరు. అక్రమ కేసులు మీరు మాట్లాడతారు సార్. ఇది రామారావు గారు ఇప్పుడు కూడా బ్లూ మీడియా కాదు అక్రమ అరెస్టుని ఇప్పుడు కూడా అక్రమ అరెస్టుని ఆవిడికి జరిగినటువంటి విధాన ట్రీట్మెంట్ ని ఖచ్చితంగా కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిందే, ఖండించాల్సిందే. ఆ మేరకి ఆ యొక్క నేరస్తులు కూడా శిక్ష అనుభవించాల్సిందే. దాంట్లో అనుమానం ఏమనుంది? వెంకటేశ్వర గారు ఆడియో ప్రాబ్లం ఉంది, 1 by 1 మాట్లాడదాం సార్ ప్లీజ్. రామారావు గారు అయిపోయిన తర్వాత మీరు మాట్లాడదు. కొనేషన్ రామారావు గారు చెప్పండి. అంటే మాట్లాడండి. ఇప్పుడు తప్పుంటే ఇక్కడ ఇదేనండి, ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు వాస్తవాలు ప్రజల్లోకి చేరకుండా అడ్డుపడతారు. కొంచెం సంయమనం పాటించాలి. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా కానీ డీవియేషన్ ఉంటే మాట్లాడుతున్నాను. చెప్పండి, మీరు చెప్పండి సార్. ఒక్క నిమిషం కిషోర్ గారు, ఒక్క నిమిషం. వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, డిస్టర్బ్ అవుతుంది. మాట్లాడదాం సార్, అయిపోయాక మీరు చెప్తారు. చెప్పండి రామారావు గారు. క్లియర్ అర్థమవుతుందండి మనకి. ఈ కేసులో కాదంబరి జత్వా అనేది తప్పుంది. దాన్ని కేసు పెట్టి చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు మీద ఆమెను అరెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్ వచ్చిన తర్వాత కాదంబరి జత్వానిని పిలిపించి ఇంటెన్షన్ గా ఏదైతే కుక్కల విద్యాసాగర్ మీద పోలీస్ ఆఫీసర్లు, అసలు నిబద్ధత కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్లు అండి. బిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఎవరికైనా తెలిసినటువంటి అంశం. అట్లా కాంతిరావు టాటా గాని, హనుమంతరావు గారు కానీ, ముత్యాల సత్యనారాయణ గారు కానీ, విశాల గుండి గారు కానీ, వీళ్ళు పోలీసు డిపార్ట్మెంట్ లో ఎంతో కొంత నిబద్ధత కలిగినటువంటి ఒక మంచి ఆఫీసర్లుగా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తులు. వాళ్ళనే ఈ రోజు ఈ ప్రభుత్వం బలి తీసుకుంది. దీనికి పరిహారం ఏంటి? ప్రభుత్వం స్పష్టం చేయాలండి. ఇక్కడ ఒక 5 పోలీసు అధికారులని అకారణంగా, అన్యాయంగా, అక్రమ కేసుతోటి ఇరికించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ క్యారెక్టర్లను అసాసినేట్ చేశారు. ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్లను శంకించారు. మళ్ళా వచ్చేది కాదు ఇది. నిబద్ధత కలిగినటువంటి ఒక ఆఫీసర్లని ఈ విధంగా శిక్షించడం వల్ల ప్రభుత్వం ఏ వైపు వెళ్ళింది అనేటువంటి అంశాన్ని గమనించాలి. మనము ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వం యొక్క అక్రమాలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మరి లేనిపోయిన కేసు పెట్టి సారీ చెప్తారా? ఏబి వెంకటేశ్వర గారిని మీరు అరెస్ట్ చేసి ఏబి వెంకటేశ్వర గారిని సస్పెండ్ చేశారు కదా, దానికి సారీ చెప్తారా? కిషోర్ గారు ఒక్క నిమిషం మీకు ఇస్తా టైం, మీకు ఇస్తాను మాట్లాడదారు. ఇంటరప్ట్ అవ్వకండి. ఆడియో డిస్టర్బెన్స్ ఉంది ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. ఇలా మీరు మాట్లాడదాం మీకు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడదాం. ఒక్క నిమిషం కిషోర్ గారు, నేను సబ్మిషన్ చేస్తున్నా. ఆ మహిళ అనేది నిజంగానే తప్పుడు కేసు లేకపోతే ఒరిజినల్ కేసు పక్కన పెడితే
అంటే ఇక్కడ ఒక చట్టం అనేది ఉంది, చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకోవాలి, కానీ నిర్బంధంగా బంధించి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజకీయం లేకపోతే వైఎస్ఆర్సీపీ ఒక సొంత గవర్నమెంట్ నడుపుతుందో మాకు అర్థం కావట్లేదు. రైట్ రైట్ ఒక నిమిషం చెప్పండి రామారావు గారు చెప్పండి. వీళ్ళు వితరణవాదము లాజిక్లు తీసుకొస్తారు. ఇక్కడ అంశం ఏంటంటే అసలు మొన్న చూసాం కదండి, మొన్న చూసినటువంటి సాయి కృష్ణ హత్యోదంతం పోలీసు హత్యాకాండ మనం చూసాం. దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారు, కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు అని ట్రోల్ చేశారు. ఐటీడీపీ కానీ సోషల్ మీడియా కానీ ఈ యొక్క చంద్రబాబు సర్కార్కి వత్తాసు పలికే ప్రతినిధులు కూడా నిస్సిగ్గుగా మాట్లాడేటువంటి అంశం మనం చూసాం. వాళ్ళు అది కాక ఏం మాట్లాడతారండి ఈ విషయంలో, వాళ్ళని సమర్థించుకుంటా ఉంటారు. అయితే రామారావు గారు ఒక్క నిమిషం, రామారావు గారు వినిపిస్తుంది. రామారావు గారు వీళ్ళు అడుగుతుంది ఏంటంటే, టీడీపీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, సరే జత్వాని గారికి మీరు సారీ చెప్పాలంటున్నారు, ఎందుకంటే ఆమె పైన అక్రమ కేసు పెట్టి ఆమె అరెస్ట్ చేసేందుకు సారీ చెప్పాలంటున్నారు. మరి మీరు చేసింది ఏంటి? చంద్రబాబు గారి పైన పెట్టిన సక్రమమైన కేసు ఆయన అరెస్ట్ చేశారు కదా, మరి ఆయనకి మీరు సారీ చెప్తారని అడుగుతున్నారు వీళ్ళు. ఒకటండి ఇక్కడ ఒక అంశం, కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం. దాంట్లో వీళ్ళు చేసినటువంటి విధానం ఏంటంటే అనవసరమైనటువంటి, ఇప్పుడు ఒకవైపున కాదంబరి జత్వాన్ని మోసపోతున్నటువంటి విధానంతో కుక్కల విద్యాసాగర్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుందనేది సిఐడి రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు మరలా రివర్స్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ యొక్క విధానం, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు, ఏం చేశారనేది అర్థమవుతుంది కదా. రైట్ కాదంబరి జత్వాన్ని ఎలా సమర్థిస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తిని ఎక్కడో ముంబైకి సంబంధించి గుజరాత్ నుంచి వచ్చి ముంబైలో సెటిల్ అయ్యి ఈ విధంగా ఒక మోడల్ గా గుజరాత్ అని చెప్పేసి పెట్టుకున్నటువంటి వ్యక్తి అబద్ధాలతో అతని పేరు నటాషా అని, తాను వేరే వృత్తిలో ఉన్నానని చెప్పేసి అబద్ధాలు చెప్పి కుక్కల విద్యాసాగర్ ని నమ్మించినటువంటి విధానాన్ని కూడా అర్థం చేసుకోకుండా, అంటే ఎంక్వైరీ చేయకూడదండి. రామారావు గారు, కృష్ణాంజలి గారు మీరు చెప్పండి. అంటే ఇక్కడ పార్టీల పరంగా కాసేపు పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే వాళ్ళందరూ కూడా పార్టీల కోసం మాట్లాడతారు కాబట్టి. నేను పార్టీ గురించి మాట్లాడట్లా, చట్టాన్ని గురించి మాట్లాడాను. పార్టీ గురించి ఎక్కడ మాట్లాడాల, చట్టాన్ని గురించి మాట్లాడాను. పార్టీ మాట్లాడితే రామారావు గారు దానికి చాలా కౌంటర్ ఇవ్వగలం. పార్టీ గురించి ముందు మీరు రెండు కేసులు వేరు అంటలేదు, ఒక కేసు అంటున్నారని నేను మాట్లాడాను. ఏ కేసు అది అంతవరకు. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక 5 ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు. విధానం ఏదైనా సరే, ఇప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఏంటి? ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా. చెప్పండి సార్. రామారావు గారు అన్నట్టు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, లేకపోతే కాంతిరామ్ టాటా గారు, విశాల్ గున్ని గారు, చట్టం తెలీదా? చట్టం మనకి వాళ్ళకి ఆ అధికారం ఎవరిచ్చారు? భారత రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఫ్రేమ్ అయినటువంటి సిఆర్పిసి ఇచ్చింది. ఆ సిఆర్పిసి గాని భారత రాజ్యాంగంలో గాని ఏం పొందుపరిచింది? అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి హక్కు ఏంటి? స్వేచ్ఛ హక్కు, నిర్భీతిగా బ్రతికే హక్కు. ఎవరి యొక్క స్వేచ్ఛను హరించాలంటే విత్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. నువ్వేం చేసావు? ఆవిడ మీద ఇబ్రహీంపట్నంలో కేసు రిజిస్టర్ చేయకుండానే నువ్వు బాంబే పోయావు. బాంబే మీరు ఎందుకు వెళ్ళారు? బాంబే వెళ్తాకి పరిస్థితి ఏంటి? బాంబే టికెట్లు ఎవరిచ్చారు మీకు? ఇవన్నీ అయిపోయి ఆవిడని తీసుకొచ్చి ఆవిడ్ని 1 month ఒక లేడీని ఒక చోట ఒక అరణ్యంలో ఒక గెస్ట్ హౌస్లో బంధించి మీరు ఎందుకు చేయాల్సినంత అవసరం ఉంది? కోర్టుకు ఆవిడ తీసుకొచ్చారు, క్రైమ్ రిజిస్టర్ కోర్టుకు హాజరు పెట్టేసి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఆవిడ తీసుకోవచ్చు కదా. ఇదే చట్టం తెలిసిన అద్భుతమైనటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానీ, విశాల్ గుండి కానీ, కాంతిరామ్ టాటా కానీ ఆ విధంగా ఉంటే రేపొద్దున మీ ఆఫీస్ మీదకి వచ్చి ఎవరైనా వచ్చి అటాక్ చేస్తే మీరేం చేస్తారు? చట్టాన్ని ఎవరు కూడా తీసుకుంటే మాత్రం చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకుంటారు. వెంకటేశ్వర గారు చిన్న డౌట్ మీరు చెప్తారు కాబట్టి. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నేను చదివిన దాని ప్రకారం, ఇప్పుడు ఎవరైతే ఒక టీం వెళ్ళారో, మహారాష్ట్ర వెళ్ళిన టీం అక్కడ లోకల్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినట్టు, అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచినట్టు, ఇక్కడ కూడా మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, మరి అవన్నీ ఏమంటారు మీరు? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంటే మీరు అంతా అక్రమ అరెస్ట్ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
ఈ క్రైమ్ మీద ఇప్పుడు ఏది కాదంబరి జత్వాన్ని 2024 సెప్టెంబర్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కృష్ణాంజలి గారు అన్నట్టు ఏంటంటే హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఆగిందేమో. ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఆ ఇన్వెస్టిగేషన్ లో ఫైండింగ్ వాళ్ళు నేరం చేశారా చేయలేదని దాని ఫైండింగ్ దాందే. కరెక్టే, నేను అడుగుతుంది అది కాదు. నేను అడుగుతుంది మీరు అక్రమ అరెస్ట్ అంటున్నారు కదా, అక్కడ లోకల్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచారు కదా, అప్పుడు అక్రమం ఎలా అవుతుంది అది అంటున్నా నేను. మేము అక్రమ అరెస్ట్ కాదనేది, అరెస్ట్ అయిన తర్వాత అవి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించి కన్సర్న్ కోర్టులో హాజరు పెట్టకుండా 1 మంత్ ఆవిడ్ని అక్రమంగా నిర్బంధించడం నేరమే కదా. ఒక్క నిమిషం రాజారాం గారు అంటే ఈ సంఘటన ఏం జరిగింది మీరు చెప్పండి సార్, అంటే మీకు ఐడియా ఉందా ఇది? ఇది యాక్చువల్ ఐ వుడ్ లైక్ టు సే సార్, ఆరోపణలు ఫస్ట్ కేసులో వచ్చినవి వాస్తవం. ఆరోపణలు అన్నవి మీకు ఇప్పుడే నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఎక్విజేషన్ అన్నది ఇట్స్ క్వైట్ కామన్. ఇప్పుడు సిఐడి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆమె ఫేక్ కంప్లైంట్ ఇచ్చింది అని అంటే అర్థం ఏంటంటే ది అలిగేషన్స్ నౌ మేడ్ అగైన్స్ట్ ది ఏఎస్ ఆఫీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద one minute నేను ఐఎమ్ నాట్ కంప్లీటెడ్, ఐఎమ్ టాకింగ్ లీగల్లీ, ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ మ్యాన్, ఐఎమ్ ప్లీజ్ కైండ్లీ అప్రిషియేట్ మీ. ఇక్కడ ఏమవుతుందంటే ఒక అలిగేషన్ ఎప్పుడైతే నాన్న పులి అనే కథ మీకు తెలిసే ఉంటుంది, ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం నిజంగా పులి వచ్చినా తండ్రి నమ్మడు. అదే పరిస్థితి ఇక్కడ జరిగింది. ఏం జరిగింది అంటే ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఆమెను 1 month పెట్టడము అన్నది ఎంతవరకు వాస్తవం, నిజంగా 1 month పెట్టి టార్చర్ చేస్తుంటే హైకోర్టు స్టే ఇవ్వదు. ప్రెమాఫేస్ ఏంటంటే హైకోర్టు స్టే ఇచ్చేది ఏంటంటే ఎంత ఐఏఎస్ ఆఫీసర్లు అయినా ఐపీఎస్ ఆఫీసర్లు అయినా లేదా ఈవెన్ మినిస్టర్లు అయినా కూడా హైకోర్టు స్టే యూజువల్ గా ఇవ్వదు. హైకోర్టు ఏంటంటే ప్రెమాఫేస్ ఆ చార్జ్ షీట్ లో కానీ లేదా అంటే కంప్లైంట్ లో కానీ వాటిలో ఉండే అలిగేషన్స్ ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయని చూసుకునే స్టే ఇస్తుంది. ఒకటి, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి, ఇక్కడ ఇల్లీగల్ గా మాట్లాడుతుంది. నెంబర్ 2, ఎప్పుడైతే ఆమె మళ్ళీ ఇంకో కేసు పెట్టింది, ఇబ్రాహీంపట్నంలో కేసు చేసి అక్కడికి వెళ్ళారు అంటే అండ్ ఇట్ మేబీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక లేడీ మీద కంప్లైంట్ వచ్చిందా లేదా ఒక లేడీ చేసింది అని అంటే ఎంతవరకు వెళ్ళారు అన్నది ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ట్రయల్ ఆఫ్ ది కేస్. ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు తీసుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ థర్డ్ కంప్లైంట్ అంటున్నారో ఈ థర్డ్ కంప్లైంట్ లోని ఆమె చెప్పిన ఆ వాస్తవాలన్నీ కూడా ఫేక్ అని 1,32,00,000 పలానా వ్యక్తి దగ్గర తీసుకున్నది అంతా జరిగింది అని అంటే రియల్లీ షీస్ ఎ ఫేక్ లేడీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక ఇష్యూలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం స్వచ్ఛంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఒక ఎంక్వైరీ చేసి ప్రాపర్ ఎంక్వైరీ జరిగింది అని అంటే వీ షుడ్ అప్రిషియేట్. ఎందుకంటే ఏ గవర్నమెంట్ యూజువల్ గా ఏమవుతుందంటే ఫైట్ చేస్తుంటారు, ఆ గవర్నమెంట్ చేసింది కాబట్టి మేము ఇట్లా చేస్తామని. ఇక్కడ వాస్తవాన్ని మనం తీసుకోవాలి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలోని వాస్తవంగా వాళ్ళు ఎంక్వైరీ జరిపించి ఈమె తప్పు చెప్పింది, ఇవన్నీ ఫేక్ క్రియేట్ చేసింది అన్నప్పుడు ఈ ఫేక్ అన్నది ఇంపాక్ట్ మొదటి 2 కేసుల్లో కూడా ఖచ్చితంగా పడుతుంది. ఇది లీగల్ ఆస్పెక్ట్స్. వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు వినే ఉంటారు రాజారాం గారు చెప్పింది, అంటే స్టే ఇచ్చింది అంటేనే కొంత ఆలోచించినట్టు అర్థం. దాంతోపాటు ఇప్పుడు ఈ కేసులో సిఐడి వేసిన ఛార్జ్ షీటు ఆ ముందు 2 పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ నేను చెప్తుంది కూడా మొదటి నుంచి నేను మాట్లాడుతుంది కూడా అదే అంశం పైన. ఇప్పుడు ఏమంటారు మీరు? 100% తప్పు అంటానండి నేను. ఎందుచేతనంటే ఏ నేరం ఉంది ఆ నేరమే. హైకోర్టు స్టే ఇచ్చిందంటే ఏ గ్రౌండ్ మీద స్టే ఇచ్చిందో మనకు తెలియదు. నిజంగా హైకోర్టు ఇన్వెస్టిగేషన్ మీద స్టే ఇచ్చినప్పుడు వీళ్ళు సస్పెన్షన్ ఎత్తేయమని వీళ్ళు అప్పుడు స్టే అడగొచ్చుగా, సస్పెన్షన్ చేయమని అడగొచ్చుగా, అది ఇంతవరకు అడగలేదు. తర్వాత హైకోర్టు స్టేలో కూడా ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ స్టాప్ చేయాలంటే బోర్డు అనేక రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ లో ఏ రీజన్ లో వెళ్ళారో తెలియదు కదా. ఇవాళ మీరు అనేది మీ యొక్క ఇప్పుడు ఈ విద్యాసాగర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఆవిడ నేరస్తురాలు అనేటువంటిది సిబిసిఐడి ఆరోపణ చేసి ఆవిడ మీద ఛార్జ్ షీట్ చేసింది. కానీ అంత మాత్రాన ఆవిడ ఇచ్చినటువంటి రిపోర్టు అవాస్తవం అని అంటానికి మాత్రం ఏ అథారిటీ, అన్లెస్ ఇట్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ and ultimately the truth has to be found out by the investigation department. The investigation agency can only say whether the report of Jethmalani is a truthful report or it's a false report as
ఆవిడ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చిందా, దాంట్లో ఏమైనా ట్రూత్ ఉందా అనేది ఇన్వెస్టిగేట్ చెప్పాలే కానీ అంత మాత్రాన ఆ కేసులో ఛార్జ్ షీట్ పడేశారు, హైకోర్టులో స్టే వచ్చినంత మాత్రం ఈ కేసు ఏదో వీక్ అవుతుంది అనేది అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మీకు ఆ విషయానికి వచ్చేటప్పటికి ట్రయల్లో ఆవిడ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయటానికి ట్రయల్లో మనం ఆలోచిస్తాం. ఏంటంటే షీ ఈజ్ నాట్ అప్ టు మార్క్, హర్ యాంటిసిడెంట్స్ ఆర్ నాట్ గుడ్ అని ఆర్గ్యుమెంట్ చెప్తాకు ఉపయోగపడతాయి. కానీ లీగల్గా వచ్చేటప్పటికి ఛార్జ్ షీట్ దాఖలు చేసేంత వరకు ఆ విధంగా ఆవిడ గనక అన్యాయానికి అక్రమానికి గురైనట్టుంటే అది ఇన్వెస్టిగేషన్లో తేలితే వీళ్ళ మీద ఖచ్చితంగా కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. రైట్ అండి. రామారావు గారు మీరు చెప్పండి, బొట్ల రామారావు గారు. అంటే ప్రధానంగా ఈ కేసు ఆ కేసు వేరు, తీసుకొచ్చి ఒక నెల రోజులు ఎక్కడో కొండపల్లి ఎక్కడో ఉంచారు కాబట్టి వాళ్ళపైన విచారణ చర్యలు చెప్పడం. అంతే, దాంతోపాటుగా ఇందాక మీరు చెప్పిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అంత నిష్పక్షపాతంగా అంత మంచి అధికారులు అయి ఉంటే ప్రాసెస్ ఎందుకు మిస్ అయ్యారు, చేయాల్సిన ప్రొసీజర్ని ఎందుకు ఫాల్స్ ప్రొసీజర్ చేశారు అనేది అడుగుతున్నారు సార్. ఏం చెప్తారు మీరు దానికి? అనుకున్నటువంటి పరిధిలో కొంచెం పెద్దగా మాట్లాడరా, వినపడట్లేదు సార్. ఇక్కడ పోలీస్ అధికారులు అనేటువంటి వాళ్ళు యథమిద్ధంగా వాళ్ళకున్నటువంటి పరిధిలో వాళ్ళకున్నటువంటి ఫార్ములా ప్రకారం వాళ్ళకున్నటువంటి ఆ విధానం ప్రకారం విచారణ చేస్తారని అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ అసలు జత్వాని అనేటువంటి ఆవిడ చాలా మంచిదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం ఆమెకు రాజ్య మర్యాదలు చేసింది. సాక్షాత్తు హోంమంత్రే దగ్గరుండి కేసు పెట్టించినటువంటి విధానం, దాంట్లో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. అట్లాగే కనకదుర్గమ్మ గుడి టెంపుల్లో దర్శనానికి వస్తే ప్రోటోకాల్, విఐపి ప్రోటోకాల్, వెరీ వివిఐపి ప్రోటోకాల్ ని ప్రొవైడ్ ఎలా చేసింది ప్రభుత్వం అనేది ప్రశ్నార్థకం. ఇక్కడ ఖచ్చితంగా ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అంటే వీళ్ళు చెప్పినటువంటి అంశాలన్నీ అబద్ధము, బూటక ప్రచారము. వీళ్ళు చేసినటువంటి ప్రచారం జత్వాని కేసులో చాలా విపరీతంగా ట్రోల్ చేసినటువంటి అన్ని అంశాలు ఈ రోజుతోటి తుత్తునీయలైపోయాయి, కొట్టుకుపోయాయి. చాలా హానెస్ట్ ఆఫీసర్స్ గా పేరొందినటువంటి వ్యక్తులను కక్ష వాస్తవం అంటే మీకు నవ్వెందుకు వస్తే అర్థం కావట్లేదు వెంకటేశ్వర. వాళ్ళ జీవితాలతోటి ప్రభుత్వం రాక్షసానందం పొందింది. వాళ్ళ జీవితాలతోటి వాళ్ళు ఆడినటువంటి నాటకం, ప్రభుత్వం ఆడినటువంటి నాటకం ఇది ప్రజలు క్షమించరా అనేటువంటి అంశం. వాళ్ళ కుటుంబాన్ని కలిగిస్తే తెలుస్తుంది వాళ్ళ బాధ. మీకెలా తెలుస్తుంది? మీకు చాలా తమాషాగా ఉంటుంది. అంటే సుధాకర్ గారిని గుండు కొట్టించి రోడ్డు మీద మోకాళ్ళు లేపించి చంపినప్పుడు అప్పుడు అద్భుతంగా డ్రైవర్ హత్య చేసి పార్సల్ చేసినప్పుడు ఒక వ్యక్తిని మినిస్టర్ కొడుకు అయినంత మాత్రాన మనుషులు చంపేయచ్చా? సార్ వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం మాట్లాడండి. ప్రభుత్వం మీద మీరు ఆరోపణలు చేసుకుంటే వేదిక వేరే ఉంది. రైట్ ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు పెడితే ఎన్ని కేసులు పెట్టారు? ఎందుకు కేసులు పెట్టారు? సీతారాం కూడా చచ్చిపోయిన వ్యక్తితో కూడా రిజిస్ట్రేషన్ చేయించాడు. మీ ప్రభుత్వంలో ఉన్న మీ కార్యకర్త. కిషోర్ గారు ఒక్క నిమిషం కిషోర్ గారు రామారావు గారు కంక్లూడ్ చేయండి మీరు. వాళ్ళు హానెస్ట్ నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు అంటే ఆంజనేయులు గారు మీ ప్రభుత్వంలో పనిచేసినప్పుడేమో మంచోడు, అంటే వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తే చెడ్డోడా? ఆయన విధానం తెలుసు కదా. వీళ్ళు ఆ కుటుంబాలకు లేకపోతే ఆ అధికారులకు వెంటనే క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ ఒక్క నిమిషం కిషోర్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు నేను చెప్తున్నారు కదా సార్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరో చెప్తున్నారు ఏదో కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, ఇది చెప్పాలి. ఇంకా అక్కడ నేరం ప్రూవ్ కావలేదు. ఇంకా అక్కడ కూడా ఏంటంటే 2 కేసులు సార్ చెప్పినట్టు 2 కేసులు ఉన్నాయి. అందులో ఒక కేసు ప్రకారం సిఐడి ఛార్జ్ షీట్ చేసి తర్వాత దాని గురించి ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. కానీ నేనేమన్నానంటే వారిని నిర్బంధించడం, ఆ అమ్మాయిని నిర్బంధించడం అంటే మీరు చెప్పినట్టు నిర్బంధించినట్టు ప్రూఫ్ కూడా లేదు కదా, నిర్బంధించినట్టు ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు కదా. కిషోర్ గారు దర్శనం చెప్తున్నారు, చెప్పేదని మీరు వివిఐ దర్శనం అంటున్నారు. వివిఐపి దర్శనం కాదు, ఎస్కాట్ దర్శనం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె కనుక ఒక వైఎస్ఆర్సీపీలో ఒక నాయకుడి మీద కంప్లైంట్ చేసిందంటే ఆమె ఖచ్చితంగా థ్రెడ్ ఉండొచ్చు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఆమె గవర్నమెంట్ ని ఎవరైతే హోమ్ మినిస్టర్ ని అప్రోచ్ చేయ ఉండొచ్చు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఎస్కాట్ కింద ఇస్తారు. కానీ వివిఐపి దర్శనాలు ఇంకో విధంగా కాదు. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎక్క కూడా
తెలుగుదేశం పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఇదేమి పర్సనల్ గా తీసుకున్న విషయం కాదు. ఇంకా పర్సనల్ గా తీసుకోవాలంటే బాబాయ్ గొడ్డల కేసు తీసుకోవచ్చు, లేదంటే తమ్మినేని సీతారాం గారు నిన్న కాక మొన్న వాళ్ళ అబ్బాయి వచ్చేటప్పటికి చనిపోయిన ఒక మనిషి చేత రిజిస్ట్రేషన్ చేయించాడు. సరే చెప్పండి చెప్తా. అంతేకాకుండా విజయవాడ మల్లాది విషయం కల్తీ సారా చేసి ఎంతో మంది చంపాడు మనందరికీ తెలుసు. జోగి రమేష్ కూడా కల్తీ సారాలు ఏ విధంగా చెప్పాలి సార్? మీరు సిగ్గు లేకుండా మాట కిషోర్ గారు ఒక్క నిమిషం, మనం డిబేట్ లో ఉన్నాం, కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. మీరు సిగ్గు లేకుండా అనే పదం వాడకూడదండి, ఆ పదాలు వాడకూడదండి. మనం డిబేట్ లో ఉన్నాం, ఒక ఛానల్లో ఉన్నాం, మనం అట్లా డిబేట్ లో అట్లాంటి పదాలు వాడడానికి కాదు. వేదాలు వల్లిచ్చిని ఆ విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఎంత మంది అక్రమం చేస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా 1000 మంది మనుషులను చంపిన ప్రభుత్వం సార్ అది. ఆ టైంలో ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు సార్ ఈ రోజున? అంతేందుకు సార్, మొన్న చూస్తే బాపట్ల జిల్లాలో కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపిన తర్వాతే కదా సార్ కూటమి ప్రభుత్వం దాన్ని పర్సనల్ గా తీసుకుని వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుని వారు అరెస్ట్ చేయించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి ఎన్ని వందల అంటే రెండు ప్రభుత్వాల్లో ఉంటాయండి. కాదు కిషోర్ గారు, అన్ని ప్రభుత్వాల్లో ఉంటాయి. కిషోర్ గారు అన్ని ప్రభుత్వాల్లో ఉంటాయి, అన్ని ప్రభుత్వాల్లో ఉంటాయి. ఇప్పుడు ఇదే కేసు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో జరుగుంటే, ఇదే కేసు కనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరుగుంటే ఈ కేసు ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఈ కేసు ఇంకా చంద్రబాబు కేసులో వాళ్ళ డ్రైవర్ ని చంపినందుకు ఇంతవరకు కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ రోజున సుధాకర్ గారు ఒక ఎంపీఎస్ సుధాకర్ గారు గుండు కొట్టించి షట్టు లేకుండా బేర్ బాడీతో రోడ్డు మీద మోకాళ్ళు వేయించారంటే ఒక ఎంబీబీఎస్ వ్యక్తిని, అతని మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఆంజనేయులు గారు మీరు చెప్పండి సార్, కృష్ణ కంక్లూడ్ చేయండి మీరు. అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు పార్టీల ఇది చూసుకుంటే ఎవరు పార్టీలు వాళ్ళు కరెక్ట్ అంటున్నారు, నిర్బంధించారు విప్లవాలు అని చెప్పి వీళ్ళు అంటున్నారు, అసలు అలాంటిది జరగలేదని వాళ్ళు చెప్తున్నారు. సరే, ఇవన్నీ కోర్టులో ఉన్న వ్యవహారాలు కాబట్టి అసలు ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి సార్, ఈ వ్యవహారం గురించి మీ అభిప్రాయం. నేను ప్రజల కోణంలో ఒక అంశాన్ని స్పష్టం చేయదలుచుకున్నా అండి. రాజకీయ పార్టీలు చాలా విషయాలు మాట్లాడతాయి, ఎవరు అవసరాలకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను, ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాన్ టాటా, అదే విధంగా విశాల్ గున్ని, మిగతా ఇద్దరు ఏసీపీ, సిఐ వీళ్ళ సస్పెన్షన్లు ఉన్నాయో ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు నిలుపుదల అయింది కాబట్టి ఈ సస్పెన్షన్స్ కొనసాగించడం కరెక్ట్ కాదు. ఈ సస్పెన్షన్ చేసింది కూడా పొలిటికల్ మోటివ్ తో చేశారు అనేటువంటిది స్పష్టం. కాబట్టి ఇమ్మీడియట్ గా ఆ సస్పెన్షన్లు ఎత్తివేయాలి. రెండో అంశం ఏంటి అంటే, అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో సిఐడి దర్యాప్తును పూర్తి చేసింది కదా. ఏది కుక్కల విద్యాసాగర్ ని ఈవిడ ముంబై నటి బ్లాక్ మెయిల్ చేసిన కేసు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేశారు కదా. ఇక్కడ నేను ఒక కీలకమైనటువంటి అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకు అవసరాలకు అనుగుణంగా బాధితులకు మేలు చేసినట్టు చూపించేటువంటి వ్యవహార శైలి రాజకీయ పార్టీలు రాజకీయంగా వ్యవహరిస్తున్నాయి, ప్రభుత్వాలుగా వ్యవహరించట్లేదు. అందుకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అందుకనే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఈవిడ ముంబై నటి సజ్జన్ జిందాల్కు సంబంధించినటువంటి దాని కేసుకు సంబంధించినటువంటి రిలేటెడ్ గా ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చి వేధింపులు గురి చేసినటువంటి వైసీపీ ఎలాగైతే చేసిందో, ఈ ప్రభుత్వం కూడా ఈ ఐపీఎస్ఎల్ని ఈ విధంగా సస్పెండ్ చేయడానికి ఈ విధంగా ఈవిడ కేసును వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వము మరి ఎలాగా సిఐడి కేసు దర్యాప్తు చేయించి ఛార్జ్ షీట్ వేయించే విధంగా ఎందుకు చేసింది? దీని వెనకాల ఏముంది అంటే, ఆ రోజున సజ్జన్ జిందాల్ వాళ్ళు వైసీపీకి ఫ్రెండ్స్, ఈ రోజున కూటమి ప్రభుత్వానికి కూడా ఫ్రెండ్స్. కాబట్టే కూటమి ప్రభుత్వము సజ్జన్ జిందాల్ వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి వ్యవహారం అన్ని మాట్లాడుకున్న తర్వాత, వ్యాపార లావాదేవీలు కుదిరిన తర్వాత, వాళ్లకు మేలు చేసేటువంటి విషయంలోనే ముంబై నటిని బలి చేసేటువంటి విధంగా సిఐడికి సంబంధించినటువంటి ఈ దర్యాప్తు చేసి పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేయించారు. అంటే ఈ ప్రభుత్వాలు ఏవి కూడా నిజంగా బాధితులకు మేలు చేసేటువంటి విధంగా వైసీపీ ప్రభుత్వం గాని ఇప్పుడు కూటమి ప్రభుత్వం గాని వ్యవహరించటం లేదు. కేవలం రాజకీయ అవసరాల కోసం వ్యవహరిస్తున్నారు అనేటువంటిది స్పష్టం. ఇప్పటికైనా సరే మీరు వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ఐపీఎస్ మీరు సస్పెన్షన్ చేసి మూలన పెడితే, ఇప్పుడు కొంతమందిని మూలన పెడతాండ్రి. ఈ విధంగా వాళ్ళకి రాజకీయ ముద్రలు వేసి ఈ విధంగా మూలన పెట్టేటువంటి పరిస్థితి ఉంటే, ఈ ఎవరికోళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ లు విడిపోయి ఆ పార్టీ కొంతమంది ఈ పార్టీ కొంతమంది సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సరైనటువంటి పరిపాలన ఏమందిద్ది? అందుకని రాజకీయ పరమైనటువంటి అంశాలని
ప్రజలు గమనించాలి. ఈ పార్టీలేవి కూడా ప్రభుత్వాలు అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు Right, చట్టాలని, అదే విధంగా న్యాయాన్ని అనేటువంటి విషయాన్ని గమనించాలి. రైట్. రాజారాం గారు ఏదో చెప్తున్నారు మీరు. రాజారాం గారు. ఏం లేదు సార్, ఇప్పుడు మన వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కంప్లైంట్ డిఫరెంట్ ఉంటుంది, కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లోని ఎంక్వైరీ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ గా మూడో కేసులో 3 కేసులు అంటున్నారు కదా, మూడో కేసులో ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అది ఫేక్ అని వచ్చినప్పుడు ఈ ఇంపాక్ట్ ఈ రెండిట్లకి కూడా పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు అంటే ఈ ఎర్లియర్ కంప్లైంట్స్ ఏవైతే ఇచ్చారో అది ఫాల్సా రైటా అన్నది బేరింగ్ ఏంటవుతుందంటే ఇప్పుడు ఫైనల్ గా ఇచ్చిన ఛార్జ్ షీట్ డెఫినెట్ గా దాని మీద బేర్ అవుతుంది. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లకి కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు వెన్ దే ఆర్ ఇన్వాల్వ్ డెఫినెట్ గా దే విల్ హ్యావ్ ఎ రైట్ టు అపీల్ అండ్ దే గెట్ ది జస్టిస్ అన్నది ఇది వాస్తవం. రైట్ సార్. ఫైనల్గా వెంకటేశ్వర గారు మీరు కంక్లూడ్ చేయండి. అంటే కృష్ణాంజలి గారు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు. సజ్జన్ జిందాల్తో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాంప్రమైజ్ అయిపోయింది కాబట్టి ఆయన్ని సాటిస్ఫై చేయడం కోసం సిఐడి ఛార్జ్ షీట్ వేసి తప్ప అంత లేదు అంటున్నారు. ఏమంటారు? నాకు అంత నాలెడ్జ్ అయితే లేదండి, ఎందుకంటే అంత డీల్స్ వ్యవహారం అంత డీల్స్ వ్యవహారం నాకైతే లేదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, ఏ అంశాన్నైనా 3 కోణాల్లో కూడా ఆలోచించి 3 రకాలుగా కూడా ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు, కానీ వాస్తవం అనేది చట్టబద్ధత ఉండనేది ఓన్లీ ఒకటే ఉంటుంది. అట్లాగే ఇవాళ హైకోర్టు ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇంత స్కామ్ జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇచ్చారు తేల్లా. ఇప్పుడు కోర్టులో అనేటప్పటికి ఏంటంటే తేలనంత మాత్రాన్ని నిర్దోషి కాదు. కానీ మరి ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే తేలేంత వరకు దోషి కూడా కాదు. ఎస్ 100%. నేను ఇందాక అదే ఇప్పుడు రామారావు గారు ఆయన ఏదో ఫీల్ అవుతున్నాడు, కానీ ఇప్పుడు జత్మలాని గారికి ఏదో దుర్గమ్మ గుడిలో ప్రోటోకాల్ ఏదో ఇచ్చారని అంటున్నారు చూసారా, ఆవిడ నేరస్తురాలే గాని ముద్దాయే గాని నేరస్తురాలు కాదు. 2 షీఈ్ మనందరి ప్రకారం కూడా ఆవిడ ఒక సెలబ్రిటీ యాక్ట్రెస్ సెలబ్రిటీ. ఎందుకంటే మహారాష్ట్రలో ఆ అందాల పోటీలో ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తిగా మనం చదువుకున్నాం. సార్ మీరు సజ్జన్ జిందాల్ గురించి ఐడియా లేదంటారు, కానీ ఇవి మాత్రం డీప్ గా ఐడియా ఉంది మీకు. రైట్ సార్. మొత్తానికైతే జత్వాని కేసులో సంబంధించిన అంశాలు ఇవి. సిఐడి ఛార్జ్ షీట్ తర్వాత అనేక ఇంట్రెస్టింగ్ అంశాలు వెళ్ళకి వస్తున్నాయి. ఇది వాళ్ళ బిగ్ టాక్ అంశం. రేపటి బిగ్ టాక్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.